నేను ఇప్పుడు సొద్ద రొట్టెలు ప్రిపేర్ చేసుకుంటున్నానండి. దీనికి తరిగి పెట్టుకున్న ఆనియన్స్, కొద్దిగా కరివేపాకు తరిగి పెట్టుకున్నానండి. అలాగే శనగ బేడలు, రుచికి సరిపడా సాల్ట్, జీలకర్ర, కారము, సొద్దపిండి అండి బాగా మెత్తగా గ్రైండ్ చేసి పెట్టించుకున్నాను. ఇవన్నీ వేసుకొని పిండిని గట్టిగా కలుపుకోవాలండి. వాటర్ వేసుకుంటూ పిండిని ముద్దలా కలుపుకుంటూ ఉన్నానండి. ఒక శుభ్రమైన క్లాత్ తీసుకొని దాన్ని నీళ్ళతో తడుపుకొని పిండిని ఇలా ముద్దలా పెట్టుకొని చేత్తో తట్టుకోవాలండి. రొట్టెలాగా పలుచగా వచ్చేలాగా తట్టుకోవాలండి. దీనిని రొట్టె పెనం మీద వేసుకొని ఇరువైపులా ఆయిల్ వేసుకొని బాగా కాల్చుకోవాలండి. ప్లేట్లోకి సర్వ్ చేసుకుంటే వేడివేడి సొద్ద రొట్టె రెడీ.